నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి శత జయంతి ఉత్సవాలు. స్వామివారికి సింధూర సహిత జంభీర ఫల సహస్రనామార్చన. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లతో అన్నాబత్తుని శివకుమార్ సమావేశం. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం. కౌంటింగ్ కు కౌంట్ డౌన్. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న గుంటూరు పార్లమెంట్ సహా తెనాలి నియోజకవర్గం కౌంటింగ్. కౌంటింగ్ సందర్భంగా తెనాలిలో 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తాం. ఎవరైనా అల్లర్లకు, ఘర్షణలకు పాల్పడితే సహించేది లేదన్న డీఎస్పీ ఎం రమేష్. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఏజెంట్లుగా ఉన్న పార్టీ నాయకులకు సోమవారం పలు సూచనలు చేశారు. తెనాలి బురిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎటువంటి అంశాలని క్షుణ్ణంగా పరిశీలించాలి, లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ సెంటర్లోనే ఏజెంట్లు ఉండాలనేటువంటి పలు అంశాలను అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ, కొల్లిపర, తెనాలి మండలాలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు అలాగే చీఫ్ ఏజెంట్ ఎస్బీ శివ పాల్గొన్నారు. షరఫ్ బజారులోని శ్రీ పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సింధూరార్చన నిర్వహించి విశేషంగా హోమాది కార్యక్రమాలు జరిపారు. స్థానిక షరఫ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 16వ వార్షిక లక్ష హనుమాన్ చాలీసా పారాయణ, శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమై 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బీ శివ, వంశ పారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి సారథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు సోమవారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి సింధూరార్చన, సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో సభ్యులు పాల్గొని తమ వంతు సహకారం అందిస్తున్నారు. శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి జంభీర ఫలార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలాప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. అప్పటి నుంచి చెప్పారట, ఎవరైతే ఆంజనేయ స్వామిని సింధూరముతో అర్చన చేస్తారో వారు నీ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా పొందుతారని కూడా చెప్పారు. అందుకని స్వామికి చాలా అప్పటి నుంచి శరీరం అంతా సింధూరం పులుముకొని ఏ దేవాలయంలోనైనా స్వామి సింధూర వర్ణముతో ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి సింధూర అర్చన అనేక మంది భక్తుల యొక్క సమక్షంలో వైభవంగా జరుగుతున్నది. తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. రోజు సాయం సమయంలో భక్తులందరి యొక్క స్వహస్తములతో చేసుకునేటువంటి అదృష్టం కూడా కలిగించారు ఇక్కడ అర్చక స్వాములు. ఎవరంతటా వారు వచ్చి స్వామివారిని సింధూరంతో అర్చించుకోవచ్చు. అటువంటి సింధూర అర్చన జరిగేటువంటి శుభ సమయంలో లోక కళ్యాణం జరగాలని, భక్తజనులందరికీ కూడా క్షేమం కలగాలని ఆశిస్తూ మన తెనాలి పట్టణంలో షరఫ్ బజార్ నందు మేము చేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు 3వ రోజు శ్రీ స్వామివారికి సింధూరంతో అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి పొద్దునపూట లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ఈ హోమము, జపములు ఇప్పుడు పూర్తయినవి. భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మామిడి పండ్లతో శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ 11వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్గా వివిధ రకాలైన పళ్ళ పుష్పములతో ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ములుకట్ల వారి అవధానుల వారి పౌరాణ కాలక్షేపం కూడా సాయంత్రం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా తెనాలిలో 144 సెక్షన్ కఠినంగా అమలు చేయడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. ఎవరైనా ఘర్షణలు, అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుండి జరగనున్న నేపథ్యంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలో అమలు చేస్తున్న ఆంక్షల గురించి డీఎస్పీ ఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు మంగళవారంతో పాటు మరో 2 రోజుల వరకు తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు కఠినంగా చేస్తామని, ఎక్కడా 4 మించి ఉండకూడదని, ఎటువంటి ప్రదర్శనలు, బాణసంచా కాల్చడానికి అనుమతులు లేవన్నారు. తెనాలిలో 12 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, ఘర్షణలకు దిగినా ఉపేక్షించేది లేదన్నారు. ఆంక్షలు మాత్రం కఠినంగా అమలులో ఉంటాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎన్నికలు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు గత 13వ తారీఖున చాలా ప్రశాంతమైన వాతావరణంలో నా పరిధిలో ఉన్నటువంటి తెనాలి కాన్స్టిట్యున్సీ అండ్ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో అందరి సహకారంతో అన్ని రాజకీయ పార్టీలు, అందరు ఓటర్లు, ప్రజానీకం అందరి సహకారంతో పోలీసు వారితో చట్టాన్ని గౌరవిస్తూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం జరిగింది. మరి ఆ ఎన్నికల యొక్క ఫలితాలు రేపు కౌంటింగ్ జరగబోతున్నాయి. ఈ కౌంటింగ్ సంబంధించి ఎన్నికలు అయిన అనంతరమే ఈ కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్, ప్రీ కౌంటింగ్ ఎటువంటి గొడవలు జరగకుండా కూడా అన్ని జాగ్రత్త చర్యలు నా సబ్జెక్టులో తీసుకుంటాం జరిగింది. ఎలక్షన్స్ అవగానే కూడా మా ఎస్పీ గారు సి డ్యూటీ సార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో, అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు గారు ఆదేశం, అలాగే డీజీపీ గారు హరీష్ గుప్తా గారి యొక్క ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా చాలా చర్యలు తీసుకుంటాం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి గొడవలు కూడా ఈ 2 కాన్స్టిట్యూన్సీలో జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. సెంట్రల్ ఫోర్సెస్తో ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. 2 నియోజకవర్గాల్లో సుమారు 45 ఫ్లాగ్ మార్చ్లు వివిధ విలేజెస్లో, తర్వాత వార్డ్స్లో కూడా ఫ్లాగ్ మార్చ్, సెంట్రల్ ఫోర్స్ అలాగే లోకల్ ఫోర్స్ కూడా ఫ్లాగ్ మార్చ్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాయి ప్రజల్లో. ఏదైనా గొడవ జరిగితే ఇమీడియట్గా కూడా స్టండర్స్ యాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా తీసుకుంటామనే ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తా కానీ ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. అలాగే కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాలు కూడా మేము చేస్తాం జరిగింది. సుమారు 11 కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తాం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎక్కడైతే ఎక్కువ స్లమ్ ఏరియా, ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కువ అపరిచితులు నివాసం ఉండి వివిధ రకాలైనటువంటి వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో, క్రిమినల్స్ షెల్టర్, ఆ ప్రాంతాల్లో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ 4 వైపులా కూడా దాన్ని కార్డన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఇన్మేట్స్ని చెక్ చేసి ఎవరైనా స్టేయింగ్ చేస్తుంటే వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని, అలాగే ఏదన్నా దొంగ సొత్తు కానీ లేకపోతే ఇతర మారణాయుధాలు కానీ ఏమన్నా ఉంటే కూడా సీజ్ చేసి ఆ కార్యక్రమం ఒకటి కూడా కార్డినెన్స్ కార్యక్రమం చేస్తాం జరిగింది. అలాగే రౌడీ షీటర్స్ అందరినీ కూడా ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చాం. గత ఎన్నికల్లో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి గొడవల్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ర్యాలీల్లో కానీ విక్టరీ పొజిషన్లో కానీ ఉండకూడదని కూడా వాళ్ళందరికీ చెప్తాం జరిగింది. ట్రబుల్ మాంగర్స్ అని కూడా ఆల్రెడీ కొన్ని లిస్టు మాకు పైనుంచి కూడా వచ్చింది. ఆ లిస్టు ప్రకారం కూడా ట్రబుల్ మాంగర్స్ని ఎవరైతే యాంటిసిపేట్ చేస్తారో మా అన్నోళ్ళని కూడా సుమారు దగ్గర 200 మందిని కూడా మేము బైండ్ అవుట్ చేసాం. 165 మంది అంటే కేసెస్లో ఇన్వాల్వ్ అని బైండ్ చేసాం. టోటల్గా అన్ని చర్యలు కూడా ప్రశాంతమైన కౌంటింగ్ తర్వాత ఏ పార్టీకి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన కూడా గొడవలు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రేపల్లె మండలంలో గత నెలలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన బాధితులను ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పరామర్శించారు. దావులూరిపాలెంలో బాధితుల నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కొల్లిపర్ మండలం దావులూరుపాలెం గ్రామానికి చెందిన క్షతగాతులను సోమవారం ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పరామర్శించారు. కొల్లిపర్ మండలం దావులూరుపాలెంలో సాయంత్రం ప్రమాదంలో గాయపడిన 10 మంది క్షతగాతులను పరామర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. శివకుమార్తో పాటు నాయకులు భీమవరపు సంజీవ్ రెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, బొమ్ము శ్రీనివాస్ రెడ్డి, దావులూరు గ్రామ నాయకులు ఉన్నారు.
ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అందులో మా లోకల్ శివన్న ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండటం, ఆయనకి గాయపడిన ప్రతి ఒక్కరికి చేయి తోడుగా వాదడుగా ఉన్నందుకు ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెనాలిలో ప్రసిద్ధి చెందిన చిట్టి ఆంజనేయ స్వామివారి శత జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా దేవస్థానంలో స్వామివారికి సింధూర సహిత జంభీర ఫల సహస్రనామార్చన నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శత జయంతి మహోత్సవాలు 3వ రోజు ఎంతో ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి సింధూర సహిత జంభీర ఫల సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు డాక్టర్ నూరి నారాయణమూర్తిచే సుందరకాండ కథాగానం నిర్వహించారు. ఉత్సవాలను నిర్వహణ కమిటీ సభ్యులు విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి, ఆలయ అర్చకులు దీవి యోగానంద చక్రవర్తి, దీవి వేణుమాధవ్ పర్యవేక్షించారు. గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు ఉదయం మంజుసూక్త నక్షత్రపూర్వక మంజుసూక్త హోమం, పూర్ణాహుతి మూసినాయి. స్వామివారికి సహస్ర జంబీర ఫలార్చన అంటే 1000కి పైగా నిమ్మకాయలతో స్వామివారికి సహస్రనామార్చన విశేషంగా జరిగింది. అలాగే పూర్ణాహుతి సందర్భంగా పూర్ణాలు, వడలు, పులిహార ప్రసాద వితరణ జరిగింది. ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారి సుందరాకాండ గేయగానం తో ఈరోజు ఈ ఉత్సవాలు ముగిస్తాయి. స్వామివారి వచ్చి దర్శనం చేసుకున్న భక్తులందరికీ స్వామివారి మంగళాశీస్సులు కలగాలని కోరుకుంటూ వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గడిచిన 3 నెలలకు గాను నగదు భక్తుల నుండి హుండీ కానుకల రూపంలో స్వామివారికి లభించింది. స్థానిక వైకుంఠపురంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు నేతృత్వంలో ఉండవల్లి గ్రూప్ దేవస్థానాల కార్యనిర్వహణాధికారి కె సునీల్ కుమార్ పర్యవేక్షణలో ఉదయం నుండి సాయంత్రం వరకు హుండీల లెక్కింపు జరిగింది. గత మార్చి 3వ తేదీ నుండి హుండీ లెక్కింపు నిర్వహించగా సుమారు 3 నెలల తర్వాత మళ్లీ లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు. దేవస్థానంలోని హుండీ లెక్కింపు ద్వారా 32,01,350 రూపాయల నగదు స్వామివారికి సమకూరింది. అదేవిధంగా కొన్ని గ్రాముల బంగారం, మరికొన్ని గ్రాముల వెండి స్వామివారికి కానుకల రూపంలో లభించాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగిన లెక్కింపులో భక్తులు, వాలంటీర్లు, చెంచుపేట ఏపీ సిఓబి బ్యాంకు సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దేవస్థానం సిబ్బంది పాల్గొని సేవలందించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నుండి ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. గత 2 నెలల 10 రోజులకు సంబంధించిన భక్తులు సమర్పించిన కారణాలన్నీ కూడా ఈరోజు లెక్కించి బ్యాంకు నందు జమ చేయడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల లోపల పూర్తి చేసి వాటి యొక్క వివరాలను కూడా పూర్తిగా సమాచారాన్ని సాయంత్రం అందజేయాలి. రామలింగేశ్వరపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 29వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని మారుతి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 29వ జయంతి మహోత్సవాలు గత 7 రోజులుగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తూ ఉండగా సోమవారం అన్నపూర్ణాదేవి పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద 3,000 మంది భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరై అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ఆలయ ధర్మకర్తలు పాలడుగు గోవర్ధన్ రావు, లక్ష్మీనారాయణ, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాసు గౌరీశంకర్, మట్టుపల్లి గోపాలకృష్ణ, చెరుకూరు సాయి తవ్వ, శ్రావణం, ఎస్ మల్లేశ్వరరావు, ఖాదర్ భాష, అరవింద్ సాయి, ఎర్రు వెంకయ్య, బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రామలింగేశ్వరరావుపేటలో ప్రత్యేకంగా మారుతి నగర్లో మిత్రులు లక్ష్మీనారాయణ గారు, గోవర్ధన్ గారు 29 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఒక మంచి పండుగ వాతావరణంలో ఇంతమందికి అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కళ్ళు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఆ భక్తి భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదైన విషయం. సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ విధంగా కలిసి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఇది భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలి, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి.
మంచి వాతావరణంలో పెద్ద హృదయంతో ఎంతోమంది దాతలు ఈ విధంగా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందులో మమ్మల్ని ఆహ్వానించడం, ప్రత్యేకంగా నన్ను, గాది వెంకటేశ్వర గారిని, గౌరీ శంకర్, మేము అందరం కూడా కలిసి సుబ్రహ్మణ్యం అందరం కూడా ఒక టీమ్గా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేసుకుంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమత్ జయంతి సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేటలోని మారుతినగర్లో వెంచేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు 29వ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి గాను గౌరవనీయులు పెద్దలు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఈ రోజున ప్రత్యేక అతిథిగా మరి ఈ రోజున ఇచ్చేసి భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ చేయడం జరిగింది. చాలా సంతోషం. 29 సంవత్సరాలుగా మరి ఈ ఏరియాలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలు పాలడు గోవర్ధన్ రావు గారు, పాలడు లక్ష్మణ్ గారు, అందరికీ మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి, భక్తుడికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజేతలెవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత గత 20 రోజులకు పైగా జనం ఉత్కంఠగా ఎదురు చూసిన చివరి ఘట్టం వచ్చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. తెనాలి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే జరగనుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు వేర్వేరుగా 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సిబ్బందిని అదే రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు నిర్ణయిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోస్టల్ ఓట్లు 3,350 మంది వరకు వినియోగించుకున్నారు. తదుపరి ఒక్కో రౌండు పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండు ఫలితాన్ని ఏజెంట్కు ఆ కేంద్రం వద్ద ఉన్న బోర్డుపై రాస్తారు. సువిధ యాప్లో నమోదు చేస్తారు. మొత్తం 273 పోలింగ్ కేంద్రాలు కలిగిన తెనాలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు 20 రౌండ్లు పడుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు ఫలితం వెలువడే అవకాశం ఉన్నా నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన 5 ప్యాట్లలో స్టిప్పులను లెక్కించిన అనంతరమే ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇందుకు మరో 5-6 గంటల వ్యవధి పట్టే అవకాశం ఉంది. తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలాల పరిధిగా కలిగిన తెనాలి నియోజకవర్గంలో మొత్తం 2,67,624 మంది ఓటర్లకు గాను మే 13న జరిగిన పోలింగ్ లో 2,03,825 మంది ఓటు వేశారు. వీరిలో 15 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. పట్టణంలో 69.11% ఓట్లు పోలవగా తెనాలి రూరల్ మండలంలో 84.78%, కొల్లిపర మండలంలో 86.66% ఓట్లు పోలైన విషయం తెలిసిందే. తొలి రౌండ్లలో తెనాలి రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలు, పట్టణంలోని కొంత భాగంలో ఓట్లు లెక్కింపునకు వస్తాయి. పట్టణం, రూరల్లోని మిగిలిన గ్రామాల కౌంటింగ్ పూర్తయ్యాక చివరి 4 రౌండ్లు కొల్లిపర మండల ఓట్లు లెక్కింపునకు వస్తాయి. ఇక ఓట్ల విషయానికి వస్తాయి. తెనాలి పట్టణంలో మొత్తం ఓటర్లు 1,58,110 మంది. వీరిలో 1,09,277 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 52,933 మంది, మహిళా ఓటర్లు 56,344 మంది ఓటు వేశారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు 3,411 మంది ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. అన్ని చోట్ల పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు వేశారు. తెనాలి రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 64,440 మంది కాగా 54,632 మంది ఓటు వేశారు. వీరిలో పురుష ఓటర్లు 26,648 మంది, మహిళా ఓటర్లు 27,984 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మండలంలో పురుషుల కన్నా 1,336 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. కొల్లిపర మండలంలో 45,004 మంది ఓటర్లకు గాను 39,901 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 19,731 మంది, మహిళా ఓటర్లు 20,170 మంది ఓటు వేశారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు 439 మంది ఎక్కువగా ఓటు వేశారు. ఓట్ల లెక్కింపుకు 3 రోజుల ముందే పలు సర్వే సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తేలటంతో ఆ పార్టీ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. పోలింగ్ రోజునే తమ విజయం ఖాయమన్న భావనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ వర్గాలకు ఎగ్జిట్ పోల్స్ మరింత ధీమానిచ్చాయి. ఎన్నికల్లో గెలుపు సుస్పష్టమని తేలిపోవటమే కాకుండా రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని ఇచ్చాయి. దీంతో పార్టీ వర్గాల్లో ఇనుమడించిన ఉత్సాహం నెలకొంది.
వర్షాకాలంలో కీటకజనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, పైలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు. మలేరియా నివారణ మాసోత్సవాలు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఇంటి ముందు నీటి నిల్వలు ఉంచకుండా చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, దోమలు పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ప్రజలకు సూచించారు. సో ఈ నెల జూన్ 1 నుండి 30వ తారీఖు వరకు మనం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలాగా జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మలేరియా సోకకుండా ఎలా ఉండాలి అనే తగు జాగ్రత్తల గురించి మనం అందరికీ కూడా తెలియడం జరుగుతుంది. మలేరియా ఒకటే కాకుండా ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వచ్చింది కాబట్టి దీనివల్ల కీటకాల వల్ల జరిగే వ్యాధుల గురించి అవగాహన కల్పించే దిశగా నేను మీకు ఇది తెలియజేస్తున్నాను. ముందుగా మనకి చాలా వరకు వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటి అన్నీ కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందే రోగాలు. సో వీటిని ఏం చేయాలంటే రాకుండా ఉండాలంటే ముందు దోమలు పుట్టకుండా చేయాలి, తర్వాత దోమలు కుట్టకుండా చేయాలి, ఆ తర్వాత దోమలు కుట్టినా కానీ రోగం వస్తే వైద్యం అందజేసుకునేటట్టు చూసుకోవాలి. దోమలు పుట్టకుండా చేయాలంటే మనం మన ఇళ్ళ దగ్గర ఉండే ఇంకుడు గుంతల్లో ఉన్న నీళ్ళు కానీ వాటిని పూడ్చుకోవాలి. అలాగే ఇళ్ళ లోపల కూలర్ లోపల కానీ టైర్ల లోపల కానీ చాలా రోజులు నిల్వ ఉన్న నీళ్ళని ఈ తిరగదిప్పి బాల్టీలు పెట్టుకోవడం కానీ ఆ నీళ్ళు లేకుండా చూసుకుంటే కనుక దోమలు పెరగకుండా ఉంటాయి, దోమలు పుట్టకుండా ఉంటాయి. ఒకవేళ దోమలు కుట్టకుండా ఉండాలి అంటే కనుక మనం దోమతెరలు వాడుకోవడం కానీ, సాయంత్రం అయ్యేసరికి కిటికీలు డోర్లు మూసి ఉంచుకోవడం కానీ, వీటి మూలంగా ఏంటంటే దోమలు మనకు కుట్టకుండా చూసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి శత జయంతి ఉత్సవాలు, స్వామివారికి సింధూర సహిత జంభీర ఫల సహస్రనామార్చన. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లతో అన్నాబత్తుని శివకుమార్ సమావేశం, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం. కౌంటింగ్ కు కౌంట్ డౌన్. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న గుంటూరు పార్లమెంట్ సహా తెనాలి నియోజకవర్గం కౌంటింగ్. కౌంటింగ్ సందర్భంగా తెనాలిలో 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తాం, ఎవరైనా అల్లర్లకు ఘర్షణలకు పాల్పడితే సహించేది లేదన్న డీఎస్పీ ఎం రమేష్. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.